చదువండి. 24 గంటలు చదువు, 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 చదువు. చదువు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. సినిమాలకు కూడా వెళ్ళడం తప్పు. ఇలాంటి ఆలోచనతో జీవించేవాడిని. సో, చదువు కోసమే జీవించేవాడిని. చదివే లక్ష్యం. అప్పుడున్న దాంట్లో ప్రథమ లక్ష్యం, స్టార్టింగ్ లక్ష్యం ఇంజినీరింగ్ సీట్ సంపాదించడం. ఆ తర్వాత ఐఐటీ, పీహెచ్‌డీ, ఐఏఎస్, చివరికి ఐఏఎస్ చేయాలి. లేదా అమెరికాకెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలి. ఇలాంటివన్నీ లక్ష్యాలుండేవి. సో, ఇంజినీరింగ్ కోసం విపరీతంగా చదివి ఇంజినీరింగ్ సీటొచ్చింది. దాంతో పాటి వేరే ఇబ్బందులు గూడా వచ్చాయి. మానసిక, శారీరక ఇబ్బందులు. దానివల్ల చదువు డిస్టర్బ్ అయిపోయింది. ఇంజినీరింగ్ చేరాను కర్నూలులో. కానీ చదువు డిస్టర్బ్ అయిపోయింది. చదవలేని పరిస్థితికెళ్ళిపోయాను. సో, దాన్ని మళ్ళీ బాగుపరుచుకోవడానికి ఎలా? నేను చదువులో బాగా ఉండాలి. చచ్చిపోయే పరిస్థితి రాకూడదు. చదవలేకపోతే చచ్చిపోవాలి అనే ఉద్దేశ్యంతో ఉండేవాడిని. ఫెయిల్ అయితే చచ్చిపోవాలి. సూసైడ్ చేసుకో. అవన్నీ వద్దు. మరి ఇంకేమైనా చేయగలుగుతావా? చచ్చిపోకుండా అని వెతుకుతూ అనుకోకుండా బలవంతంగా ధ్యానంలోకి తీసుకురాబడ్డాను. మా చిన్నమ్మ కొడుకు ద్వారా.